మన హారర్ కామెడీ తో మన అందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు శుభశ్రీను along with his team. Please welcome him. Excuse me. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్జున కర్తవ్యం దైవం. ఏం చేస్తున్నారండి? మౌనవ్రతం చేస్తున్నానండి. మౌనవ్రతం మాట్లాడుతున్నారేంటి? అంటే నా పేరు మౌన, నేను వ్రతం చేస్తున్నానండి. అలా కూడా ఉంటుందా? అవును, నా కాళ్ళకి ఇంత దండం పెట్టారు. పెద్దలు ఏమన్నారు తెలియదండి. అతిథి దేవో భవ అన్నారు. అంటే మీరు మా ఇంటికి వచ్చిన అతిథి అన్నమాట. మీరు దేవుడితో సమానం, అందుకే మీకు దండాలు. ఏమండి, నేను ఆ అతిథి కాదండి. మరి ఇల్లు అద్దెకి ఇవ్వబడిన బోర్డు చూసి ఇల్లు చూద్దామని వచ్చానండి. రెంట్కి వచ్చారు కదా? అవునండి. అసలే మా ఇంట్లో ముగ్గురు పెళ్లి కానీ ఆడవాళ్ళు ఉన్నాం. ఎంతకీ మీరు బ్యాచిలర్సా ఫ్యామిలీసా? బ్యాచిలర్. రండి రండి, మేము ఫ్యామిలీస్ ఇవ్వండి, బ్యాచిలర్ మాత్రమే ఇస్తామండి. ఎంతకీ మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు? నా పేరు శ్రీను అండి, నేను బిఎఫ్ లో చేస్తాను. బ్యాండ్ ఫ్యాక్టరీ బట్టల కంపెనీలో పనిచేస్తానండి. అంత రియాక్షన్ ఇచ్చారండి. అవునా? మీరు ఏ ఎఫ్ లో పనిచేస్తే నాకు ఎందుకు, కానీ నాకు పూజ చాలా పనులున్నాయి. మా చెల్లి వచ్చి మీకు చూపిస్తుంది. ఏంటిదండి? ఇల్లండి. 36, 26, 36 అడగవా ఎంత? సిల్లీ బాయ్, నేను అన్నది నా పేరు అడగవా అని. సిల్లీ గర్ల్, నేను అడిగింది రెంట్ ఎంత అని. మీరు ఇక్కడే ఉండండి, మా చిన్న చెల్లి వచ్చి చూపిస్తుంది మీకు. హలో డార్లింగ్. వీణా, అద్దెకి ఎవరు వచ్చారు చూపించవే. మోన ఏమో బొద్దుగా ముద్దుగా బీన్ బ్యాగ్ లాగా ఉంది. సోన సెక్సీగా ఉంది. వీణ అంటే అది ఎలా ఉంటుందో చూడాలి. బాగుంటే వీణ వాయించేస్తాను. బ్యాగ్ చాలా బాగుందండి. అస్సలు చూపించను కదా, నా కోసం చూపించచ్చు కదా. చూడండి. అబ్బా, నాకు పరాయి పురుషులు అంటే మహా సిగ్గు బాబోయ్. రండి చూపిస్తాను. బాబోయ్, ఏంటి ఇంటి రెంట్ గురించి వస్తే ఫిగర్ల మీద ఫిగర్లు తగిలేస్తున్నాయి. ముగ్గురిని మెయింటైన్ చేయడం మన వల్ల కాదు. ఆడుగు వస్తే ఇద్దరం కలిసి. అబ్బా చెప్పా, నీకు చెప్పాను కదా నేను ఒకటి ఇల్లు ఒకటి రెంట్ చూశాను అని. ఆ ఇల్లు చూడటానికి వచ్చాను బావా. ఓ ముగ్గురు ఫిగర్లు మామూలుగా లేరు బావా. బావా నువ్వు వచ్చావంటే వచ్చేద్దాం, డబ్బింగ్ క్యాన్సిల్. త్వరగా వస్తే బావా. పీను గారు త్వరగా రండి. అయ్యో, నేను ప్రిపేర్ రాలేదండి. రండి. వస్తున్నానండి. దయ్యాలు. నంది కొండ వాగుల్లోన నల్ల తమ్మ నీడల్లో. అమ్మా, ఎందుకు కొడుతున్నారో తెలుసుకోవచ్చా? 400 శతాబ్దాల కిందట ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకో. నాకు ఇప్పుడు చేసే స్కిట్టే గుర్తుండదండి. 400 సంవత్సరాల క్రితం మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం కళ్ళకి గంతలు కట్టుకుని గంతలాడాడుకుంటుంటే మా జీవితాల్లోకి వచ్చి కమాతురానా భయం వద్దనుకుంటూ కనీసం గంతలు కూడా తీయకుండా కళ్ళంతు చేసావు కదరా. కళ్ళకి గంటలు కట్టున్నారు కదా, నన్ను ఎలా గుర్తుపట్టారు? అదే బాసానా వెళ్ళి సైలెంట్ గా తలుపుతే మేము ఇక్కడ ఉన్నామని చెప్పాము. వస్తాడేమో, ముగ్గురు అమ్మాయిలతో కుమ్ముడగారేమో, ఎక్కడ ఉన్నా చెప్పురేమో, రమ్మరేమో. నువ్వు వెళ్ళిపోబా. ఏంటంత రెడీ వచ్చి వెళ్ళిపోయాకంటే? అయ్యో బాబు, ఏంటి సామాన్లన్నీ పగిలిపోయినాయి, మొత్తం కుమ్మేసావేంటి? ఏంటి చౌక్ లిప్స్టిక్? లిప్స్టిక్ కాదు బా, రక్తం. అయ్యో బాబు, నేను లేకుండా రక్తాలు వచ్చిన పర్వాలేదు చేసేటి. చచ్చిపోతావు బావ, వెళ్ళిపోబా. ఇద్దరు సమానంగా పంచుకున్నాం, ఇద్దరు నాకు ఒకరు నీకు, ఓకేనా? ఆ ఒక్కటి కూడా నాకెందుకురా, నువ్వే పంచుకో. అమ్మనా బా వచ్చారు బావా. ఎవరిల్లు? ఫిగర్స్. దయ్యాలు ఉన్నది. దయ్యాలే బావా. దయ్యాలా? అవును బా. నా డబ్బింగ్ ఉంది, వెళ్తాను. ఎక్కడికి వెళ్తారా డబ్బింగ్ చెప్తే?
ఎంట్రా లుంగి కట్టుకొచ్చావు, మా చేత లుంగి డాన్స్ చేపిద్దామనా? జస్ట్ ఫ్లెక్సిబిలిటీ గా ఉంటదని. నేను చూపిస్తారా నీకు ఫ్లెక్సిబిలిటీ? బా ఏం చేద్దాం బా ఇప్పుడు? పోతరాజు గారికి ఫోన్ చేద్దామా? కరెక్ట్ బాబా, చెయ్యి బాబా, చెయ్యి బాబా. హలో పోతరాజు గారు, ఎక్కడున్నారండి? 3 దయ్యాలు చంపేస్తానండి మమ్మల్ని. పోతరాజు గారు ఎక్కడున్నా పక్కనే ఉండి వచ్చారా ప్లీజ్? కష్మర కౌగిలిస్తే ఏం చేస్తావో? చచ్చిపోతాను మేడం. మేడం ప్లీజ్ మేడం, మిమ్మల్ని వదిలించుకోవాలంటే మేము ఏం చెయ్యాలి? మా ముగ్గురిని పెళ్లిని చేసుకుంటేనే మాకు మోక్షం, శాప విమోచనం. అరే ఒక పంజాబ్ రాబాయ్, ముగ్గురం కలిసి ముగ్గురు మెడలో తాళి కడదాం. వాళ్ళ కోరిక తీరినాక తర్వాత అలాంటి మాయమైపోతారు, మనం వీటిని చెప్పైపోదాం. కింద బాబు నా వాళ్ళగా వెళ్ళిపోతాను. పని చేయరా, నువ్వు చచ్చిపో, నువ్వు వెళ్తావు బాబా. బాబోయ్ దయ్యాల దగ్గర సెలక్షన్ ఏంట్రా, కట్టేసే. మమ్మల్ని ఆశీర్వదించండి. దయ్యాలకు కూడా సెంటిమెంట్ ఉంటాయా? మేము దయ్యాలం కాదండి, మరి మనుషులమే. యాక్చువల్గా ఏమైందంటేనండి, వాస్తు దోషం వల్ల నాకు, కుజ దోషం వల్ల దానికి, టోటల్ గా దోషం వల్ల దానికి పెళ్లి అవ్వక ఇలా ప్లాన్ చేసాం. రండి. ఎక్కడికి? సోమరానికి. థాట్ బాగుందా, స్కిట్ బాగుందా, కామెడీ బాగుందా, ఇవన్నీ గురించి తెలుసుకుందాం ఫ్రమ్ our judges. Let's start with నాగబాబు సార్. ఓవరాల్ గా స్కిట్ బాగుంది. ముగ్గురు తెలుసా వాళ్ళకి బుద్ధి చెప్పిన ముగ్గురు అమ్మాయిలు అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? సీను పెళ్లికి ముందు ఇలా రెంట్ కి వెళ్ళి ఎక్కడైనా ఇరుక్కున్నాడేమో అని డౌట్ వచ్చింది. చాలా బాగుంది, ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. Put your hands together for Sai Dharam Tej. పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. Welcome to Zabardast. Thank you so much. ఎలా ఉంది ఫీలింగ్? Really excited. నాగబాబు సార్, సాయి ధరమ్ తేజ్. ఎవడు వీడు? అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. మీరే చెప్పాలి సార్. కమ్ హియర్ మై బాయ్. మా ముగ్గురికి మోస్ట్ లవబుల్ నెఫ్యూ, తెలుగులో చెప్పాలంటే ముద్దుల మేనల్లుడు అని. వెరీ గుడ్ తేజు, ఆల్ ది బెస్ట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. Thank you so much. My God, I'm seriously spellbound. ఆర్డర్ Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love you. Oh my God! Extra Zabardast.